జై శ్రీరామ్. విఘ్నేశ్వరుడికి వందనాలతో రవిగాడి అడ్డా స్వాగతం ప్లేలిస్ట్ వింటున్న శ్రోతలకి స్వాగతం. ఈ వారం ఎపిసోడ్ 8 టైటిల్ మా బామ్మ తీపి గుర్తులు. మా బామ్మ గురించి విషయ సేకరణకి సహాయపడిన మా వెంకటేశ్వర్ల అన్నయ్యకి, చెప్పిన విషయాలను వ్యాలిడిటీ చెక్ చేసిన మా అన్నపూర్ణ అత్తయ్యకి కృతజ్ఞతలు. ఇక ఈ వారం కథలోకి వెళ్తే, క్రిందటి సంచికలో మేము మా బామ్మ ఆరోగ్యం బాగాలేదని కబురు అందడంతో హైదరాబాద్ నుంచి నరసరావుపేటకి మా విద్యానగర్ పెద్దనాన్న, ఆ అమ్మ, మా తమ్ముడు రాజాతో కలిసి కారులో వెళ్ళామని, ఆ తరువాత మా నరసరావుపేట పెద్దనాన్నగారి ఇల్లు, పరిసరాలు, మా బామ్మ ఆరోగ్య పరిస్థితి, తిరిగి ఆర్టీసీ బస్సులో మా తిరుగు ప్రయాణం విషయాలు ముచ్చటించుకున్నాం. బస్సులో ప్రయాణం చేస్తున్న మా అన్నయ్య సాయి నిద్రపట్టక మా బామ్మ గురించి చెప్పమని మా అమ్మని అడగడం, ఆ మీదట మా అమ్మ చెప్పడం మొదలెట్టిందని ముగించాను. మా అమ్మ బస్సు కిటికీలోంచి కనిపిస్తున్న పున్నమి చంద్రుణ్ణి చూస్తూ బయట నుంచి వీస్తున్న చల్లని గాలికి తన పమిట కొంగు కప్పుకొని తను అంతకుముందు విన్న మా బామ్మ కథను చెప్పడం మొదలుపెట్టింది. బహుశా అది 1908 సంవత్సరం. ఊరు రొంపిచెర్ల. బాగా పలుకుబడి ఉన్న కుటుంబం, విశాలమైన ఇల్లు. ఇంట్లో ప్రసవ వేదన పడుతున్న సుబ్బమ్మ గారు. అది రెండో కాన్పు. అంతకుముందు ఒక అమ్మాయి ఉంది. గది బయట ఉద్వేగంతో పచార్లు కొడుతున్న మాదిరాజు వెంకటరంగయ్య గారు. అంతలో కేర్ కేర్ అంటూ పిల్ల అరుపు. హడావుడిగా బయటకు వచ్చిన కాన్పు చేసే మంత్రసాని తల్లి ఆరోగ్య స్థితి విషమంగా ఉందని, ఆడబిడ్డ ప్రసవించిందని ఆదుర్దాగా వెంకటరంగయ్య గారికి తెలిపింది. వెంటనే వెంకటరంగయ్య గారు బండి కట్టించుకొని భార్యని దగ్గరలో ఉన్న ఏ నరసరావుపేట లేక గుంటూరులోని హాస్పిటల్కి తీసుకువెళ్దామని తలిచారు. కానీ అప్పటికే ఆలస్యమైంది. వెంకటరంగయ్య గారికి శోకం మిగిల్చి పుట్టిన ఆడపిల్లని ఆయన చేతిలో పెట్టి ముత్తైతువుగా కళ్ళు మూసింది. పుట్టగానే తల్లిని కోల్పోయి కళ్ళు కూడా ఇంకా తెరవని పసిగుడ్డిని అశ్రులతో నిండిన కళ్ళతో ఆప్యాయంగా చూశారు వెంకటరంగయ్య గారు. పుట్టిన పసిపాపకు తన తల్లి పేరే సుబ్బమ్మ అని నామకరణం చేశారు. అప్పుడే పుట్టిన పసిపాప పసిమి ఛాయతో, విశాలమైన నుదురుతో, చూపరులను ఇట్టే ఆకర్షించే వర్చస్సు. ఇలా జన్మించిన పాపే మా బామ్మ సుబ్బమ్మ గారు. తరువాత కాలంలో తల్లి లేని పిల్లల కోసం మరో వివాహం చేసుకున్నారట వెంకటరంగయ్య గారు. తల్లి లేని పిల్లని సుబ్బమ్మ గారిని గారాబంగా పెంచారు పిన్నమ్మ రంగయ్య గారును. కాకపోతే కన్నతల్లి లేకపోవడంతో బిడ్డకి పూతపాలు పోసేవాళ్ళు. ఇలా పూతపాలు తాగడం వల్లనేమో పెద్దగా కూడా ఎముకలకు సంబంధించిన వ్యాధులతో బాధపడేది. ఆడుతూ పాడుతూ పెరుగుతున్న మా బామ్మ సుబ్బమ్మ గారికి 4 సంవత్సరాల వయసులో నర్లగార్లపాడు వాస్తవ్యులైన బెహ్రా వెంకట లక్ష్మీనారాయణ అచ్చమాంబ గారుల పెద్ద కుమారుడు బెహ్రా వెంకట నందికేశ్వరరావు గారికి ఇచ్చి 1912 సంవత్సరంలో వివాహం జరిగింది. అప్పటికి మా తాతయ్య వయస్సు 10 నుంచి 11 సంవత్సరాలు. అంటే అది బాల్య వివాహం అన్నమాట. ఆ రోజుల్లో బాల్య వివాహాలు చాలా ఎక్కువ. తర్వాత రోజుల్లో 1929 సంవత్సరంలో బ్రిటిష్ వారు శారదా యాక్ట్ పాస్ చేసినప్పటి నుంచి బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం. గుంటూరు నుంచి స్పెషల్గా తెప్పించిన హెర్క్యులస్ సైకిల్ తాతయ్యకి
పెళ్లి కానుకగా ఇచ్చారట. తాతయ్య అప్పుడప్పుడు ఆ సైకిల్ వేసుకొని నల్లగార్లపాడు నుంచి రొంపిచెర్లకు బామ్మని చూడటానికి అత్తవారింటికి వచ్చేవారట. తాతయ్య ఆ రోజుల్లో పొడివాటి జుట్టు మెయింటైన్ చేసేవారట, మన క్రికెటర్ మహేందర్ సింగ్ ధోని లాగా. అత్తవారింటిలో తాతయ్యను ఎంతో గౌరవంగా ప్రేమగా చూసుకునేవాళ్ళట. చక్కగా తలస్నానం చేయించి జడ వేసి భోజనం చేశాక ఇంటికి పంపించేవాళ్ళట. తాతయ్య అలా హెర్కులస్ సైకిల్ మీద స్టైల్గా తొక్కుకుంటూ వీధిలో పోతూ ఉంటే ఊరి వాళ్ళందరూ ఎగబడి చూసేవారట. అలా గారాబగ్గా పుట్టింట్లో పెరిగిన బామ్మని తన 16వ ఏట కాపురానికి పంపించారట పుట్టింటి వాళ్ళు. మామగారు బెహ్రా వెంకట లక్ష్మీనారాయణ అచ్చమాంబగారుల పెద్ద కోడలిగా కాపురానికి నల్లగార్లపాడికి వచ్చింది మా బామ్మ. బెహ్రా వారి కుటుంబం చాలా పెద్దది. క్రితం ఎపిసోడ్లో చెప్పినట్లు మా ముత్తాత బెహ్రా లక్ష్మీనారాయణ అచ్చమాంబగారులకు 4 మగ సంతానము, 2 ఆడపిల్లలు అని చెప్పానని గుర్తుండే ఉంటుంది. అంత పెద్ద కుటుంబంలో ఇంటికి పెద్ద కోడలుగా నందికేశ్వరరావు తాతయ్యని వివాహం ఆడి వెళ్ళింది మా బామ్మ. తన చుట్టూ ఉన్న వాళ్ళను ప్రేమించే గుణము వారసత్వంగా పుట్టింటి నుంచి తెచ్చుకుందేమో. అత్తామామలను ఎంతో గౌరవించేది. అలాగే మరుదులను, తోడి కోడలను, ఆడపడుచులని ఎంతో ఆప్యాయంగా చూసుకునేది. పచ్చటి పసిమి ఛాయ, రూపాయి కాసంత బొట్టు, మొహంలో ఎప్పుడూ చిరునవ్వు, మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే వర్చస్సు మన బామ్మది. ఎవరైనా బంధువులు ఇంటికి వస్తే భోజనం చేయకుండా పంపించేది కాదు. అందుకనే బంధువుల్లో బామ్మకి మంచి పేరుండేదట. ఒళ్ళు దాచుకోకుండా కోడి కుయ్యగానే ప్రొద్దున్నే నిద్రలేచి స్నానాదులు ముగించుకొని ఇంటి ముందు కల్లాపు చల్లడం, ముగ్గులు వేయడం చేసేదిట. దాని తర్వాత పశువుల కొట్టానికి వెళ్ళి తనకున్న గేదెల బాగోగులు చూసి వాటికి కాస్త గడ్డి వేసి పాలు పితికి ఇంటికి తెచ్చుకునేదట, ఇతరుల సహాయం తీసుకోకుండా. తెల్లారగానే తానే స్వయంగా పొలానికి వెళ్ళి పశువులకి కావలసిన గడ్డి తనే కోస్తే దాని తర్వాత తాతయ్య వాటిని సైకిల్ మీద తెచ్చేవాట. గేదెలను మా బామ్మ చాలా బాగా చూసుకునేదట. వాటికి వేలకి గడ్డి ఒకటే కాకుండా కుడితి కూడా తానే స్వయంగా తయారు చేసి త్రాగించేదట. దానితో మామూలుగా 1 సేరు పాలు ఇచ్చే గేదె ప్రతిరోజు 2 సేర్లు పాలు ఇచ్చేదట. ఇంట్లో ఎప్పుడు చూసినా పాలు పెరుగుకి లోటు ఉండేది కాదట. మిగిలిన పెరుగుని మజ్జిగ చేసి పని వాళ్ళకి ఇచ్చేదట. దానితో వాళ్ళు బామ్మకి పనిలో ఏ సహాయం కావాలన్నా చేసేవారట. తన తోడి కోడళ్ళ అద్దరిలో మంచి పనిమంతురాలని ఊరిలో అందరూ చెప్పుకునేవాళ్ళట. కాలక్రమంలో మా తాతయ్య నందికేశ్వరరావు గారు, మా బామ్మ సుబ్బమ్మ గారులకి 4 కొడుకులు, 4 కూతుళ్ళు జన్మించారు. వారి సంతానంలో పెద్దదైన మా మేనత్త సుబ్బమ్మ గారు తరువాత 4 మగ సంతానం. వారు సత్యనారాయణరావు గారు, నాగభూషణ్ రావు గారు, శివప్రసాదరావు గారు, మా నాన్న రమణారావు గారు. వారి తర్వాత 3 ఆడపిల్లలు. వారు అన్నపూర్ణమ్మ గారు, సీతారామమ్మ గారు, అచ్చమాంబ గారులను. పుట్టిన సంతానానికి పేర్లు పెట్టడంలో మా బామ్మ ఎంతో విలక్షణ పాటించింది చూడండి. తన పెద్దమ్మాయికి వాళ్ళ అమ్మ పేరు సుబ్బమ్మ అని, మా చిన్న మేనత్త అచ్చమాంబకు వాళ్ళ అత్తగారి పేరును పెట్టుకుంది. మగ సంతానము చివరివాడు అయిన మా నాన్నకి ఇంటి ఇలవేల్పు అయిన వెంకటేశ్వరుడి పేరు రమణ అని, మగ సంతానం అందరి పేరు చివరన రావు అని పెట్టారు. ఇంటిలో సంసారం పెద్దది అవుతున్నా తన బాధ్యతలను ఎంతో చక్కగా నిర్వహిస్తూ అందరిలో
తలలో నాలికగా మిగిలేది. కుటుంబం పెద్దది అవడంతో ఆ రోజుల్లో పొలాలు ఎన్ని ఎకరాలు ఉన్నా పంటలు పండేది కొంత భాగమే, మిగతాదంతా బీడు భూములే. నీటి కోసం ఎక్కువగా వర్షాల మీద ఆధారపడేవాళ్ళు. తర్వాత కాలంలో నాగర్సార్ డ్యాము రావడము, అందు కుడి కాలువ నల్లగార్లపాడు పక్క నుంచే పోవడము, పొలాలన్నీ మాగానిగా మారి వరి పంట ధాన్యంగా మారడం జరిగిందనుకోండి. సంసారంలో తాతయ్యకు మా బామ్మ చేదోడు వాదోడుగా ఇందాక చెప్పినట్లు ఇంట్లో పాడి చూసుకునేది. గేదె పాలు నుంచి వెన్న తీసి అమ్మితే పావలా లేక బేడా వచ్చేది. అలా దాచిన డబ్బుని ఆడపిల్లల అవసరాలకి వాడేది. మా బామ్మ వంటకి నూనె బదులు నెయ్యి వాడేదట. ఇంట్లో అప్పుడప్పుడు నేతితో చేసిన చిట్టిగారెలు వండేదట. చిట్టిగారెలు అంటే ఏమిటో అనుకునేరు. గుండ్రని చిన్న గారె మధ్యలో రంధ్రాలు ఉండి తింటే కరకరలాడతాయట. బామ్మకి గారెలంటే చాలా ఇష్టం. మా బామ్మ తర్వాత రోజుల్లో మంచం మీద ఉన్నప్పుడు చూడటానికి మా నాన్న గురజాల్లోని మా పెద్దనాన్నగారి ఇంటికి వెళ్ళేటప్పుడు తప్పకుండా గారెలు వండించి మరీ తీసుకెళ్ళేవారట. తర్వాత రోజుల్లో మా బామ్మ అబ్దికం పెట్టేటప్పుడు కూడా తప్పనిసరిగా గారెలు వండి మాకు ప్రసాదంగా ఇచ్చేవారని గుర్తు. ఇవే కాక పొలంలో పండే దోసకాయలు గరుసగడ్డలు బండి మీద ఎక్కించి తమ పెద్దబ్బాయి అయిన మా సత్యనారాయణరావు పెదనాన్నగారిని పంపేదట ప్రక్కనున్న టౌన్లలో అమ్ముకొని రమ్మని. కాకపోతే ఒకసారి ఈ అమ్మకాలు ముగించుకొని టౌన్ నుంచి ఊరికి సైకిల్ మీద తిరిగి వస్తూ కింద పడ్డారట. అది శనివారం రోజు. ఏమనుకుందో ఏమో మా బామ్మ అప్పటి నుంచి శనివారం రోజు పాలలో కవ్వం పెట్టి వెన్న తీసేవారు కాదట. ఆ రోజుల్లో బామ్మ శనివారం రోజు వెంకటేశ్వర స్వామి శిలారాధన పిండి దీపము చేసేదట. దేవుడికి 5 కొబ్బరికాయలు 1/2 వీసం బెల్లము నైవేద్యంగా పెట్టేవారట. అంటే మనకు పూర్వీకుల నుంచే వెంకటేశ్వర శిలారాధన ఉండేదన్నమాట. తర్వాత రోజుల్లో మా అన్నయ్య ఒకడికి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నట్ట. అప్పుడు పెద్దల సలహా పాటించి వెంకటేశ్వర శిలారాధన క్రమం తప్పకుండా ప్రతి శనివారం కొలుచుకొని ఇబ్బందుల నుంచి బయటపడ్డారట. మా బామ్మ గురించి చెబుతున్న మా అమ్మ చెప్పటం ఆపింది. నేను మా అన్నయ్య సాయి ఆసక్తిగా మా అమ్మ మొహం చూశాం. అరగంట నుంచి ఆపకుండా చెప్తోందేమో గొంతు సవరించుకొని తన ప్రయాణం కోసం తెచ్చుకున్న మరచెంబు తీసి నీళ్లు తాగుతోంది. ఆ రోజుల్లో ఇప్పట్లాగా బిస్లరీ బాటిల్స్ గట్రా ఏమీ ఉండేది కాదు. ప్రయాణం చేసేవాళ్ళు వారి వెంట ఇత్తడితో చేసిన మరచెంబుతో త్రాగే మంచినీళ్ళు తెచ్చుకొని తాగేవాళ్ళు. అలసిన మా అమ్మతో పాటు మనం కూడా ఇక్కడ బ్రేక్ తీసుకుందాం. మా బామ్మకి సంబంధించిన చాలా విషయాలతో పాటు మా తాతయ్య చేసిన ఉద్యోగము సంబంధించిన విషయాలు, మా అన్నయ్యలు మా తాతయ్యకి తెలియకుండా వెనకమ్మడే వెళ్ళి సినిమా చూడడం, ఆ తర్వాత జరిగిన చాలా ఫన్నీ ఇన్సిడెంట్స్ గురించి కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆ విషయాలు వచ్చే సంచికలు. మీ దగ్గర సెలవు తీసుకుంటూ భవదీయుడు బేరా వెంకట రవికుమార్, కేర్ ఆఫ్ రవిగాడి అడ్డా. ఈ ఎపిసోడ్ని ఆసక్తిగా వింటున్న మీకు ధన్యవాదాలు. ఇటువంటి అందమైన ఎపిసోడ్స్ని మళ్ళీ మళ్ళీ వినాలనుకుంటున్నారా? అయితే లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఆ కిందొక బెల్ ఐకాన్ కనిపిస్తోందా? అది కొడితే మా డాడీ కొత్త ఎపిసోడ్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.